ఈ మందార మొక్కలైతే చాలా అంటే చాలా మంచి ఒక కేర్‌ఫుల్ అయితే తీసుకోవాలండి. అంటే ఏంటంటే చాలామంది ఏంటంటే అవి ఫంగస్సే కదా! ఏం కాదని చాలామందైతే లైట్ తీసుకుంటారు. అలా అయితే ఏం చేయొద్దండి అసల. మీరు ఒక మొక్కని నాటిన తర్వాత దాని నుంచి మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు అంటేనే మొక్కనైతే నాటండి. ఊరికనే అది నాటినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదంటే దయచేసి మొక్కలైతే మీరైతే ప్లాంటింగ్ అయితే అస్సలు చేయకండి. అనవసరంగా వేస్ట్ మొక్కలైతే. అంటే ఇలా కేరింగ్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే మొక్క అనేదైతే అది అలా ముదిరిపోతుంటే దానికి ఎటువంటి పువ్వులు గానీ సంథింగ్ లైక్ అది చిగుర్లు కూడా రావండి. జస్ట్ ఒక స్టేజ్ వరకు అది వచ్చేసైతే జస్ట్ కొంచెం ముదిరిన తర్వాత ఇంక అలా ఉండిపోతుంటది. అదే మీ డౌట్ అని నేనైతే అనుకుంటున్నాను. నాకు కామెంట్ కూడా చేశారు. మీకు కామెంట్ కూడా చదివి చూపిస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడమే జరిగింది. అది ఏంటంటే చాలామందికి తెలుసో తెలీదో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఈరోజైతే వ్లాగ్ అయితే చేయడమే జరిగింది. చాలామంది అనుకుంటారు ఏంటి చిన్న ఇన్ఫర్మేషన్ అనుకుంటారు, అలా అని కాదు. మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక డౌట్ అయితే అడిగారండి. అదే ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర అంటే మందార మొక్క ఉంది. మనల్ని అయితే క్వశ్చన్ అడగడమే జరిగిందండి. అయితే మందార మొక్క అయితే పెద్దదిగా ఉంది, కానీ దానికైతే పువ్వులైతే రావట్లేదు, అసలు చిగుర్లు ఎక్కువ రావట్లేదు అనేది మనకైతే కామెంట్ చేయడమే జరిగిందండి. అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఇస్తానైతే చూడండి. వీడియోని అయితే మిస్ అవ్వద్దు చూడండి. మనకి హైబిస్కస్ అదేనండి, మందార మొక్క పెద్దదిగా ఉన్నా సరే దానికి చిగుర్లు ఎక్కువ రావట్లేదు, అసలు పువ్వులు రావట్లేదు అంటే ఒకటే రీజన్ అండి. దానికైతే ఫంగస్ బగ్స్ అనే ఒక డిసీజ్ అయితే రావడమే జరుగుతుందండి. సో మీకు చూపిస్తున్నాను కదా, అలా రావడం వల్ల ఏంటంటే అయితే మొక్క ఎదుగుదల అనేది అండి చాలా చక్కగా ఉంటుంది. లైట్గా చిగుర్లు అయితే వస్తాయి. కాకపోతే మనకైతే నోట్స్ దగ్గర మనకు వచ్చేసి చిగురుల ధర అవైతే అసలు పువ్వులు అయితే అస్సలు రావండి. సో ఈ ఫంగస్ మనమైతే క్లియర్ చేసుకోవాలండి. ఈ ఫంగస్ అయితే క్లియర్ చేయడానికి అయితే మనమైతే చాలా చక్కగా వేపపిండి అని యూజ్ చేయొచ్చండి. లేదంటే మన పల్లెటూరులో అయితే కొంచెం మనకి కుమ్మరి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర అయితే కొంచెం బూడిద అంటాం మన పాతకాలం యూజ్ చేస్తాము. ఆ బూడిదని కూడా అయితే మనమైతే చాలా చక్కగా చీమల మందులో కలిపేసి ఇదైతే నైట్ టైం అయితే జల్లేసుకోవచ్చండి చాలా చక్కగా. ఇలా జల్లడం వల్ల అయితే మొక్కకైతే ఆ ఫంగస్ అనేది అయితే రాలిపోవడం అయితే జరుగుతుందండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకైతే జూమింగ్లో చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. అది మీకు స్లో మోషన్లో కూడా పెట్టాను చూడండి ఒకసారి. మీకు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి. సో అలాంటి దగ్గర అయితే మనకైతే ఫంగస్ అయితే మొత్తం వ్యాపించడం అయితే జరుగుతుందండి. సో దాటికి అయితే ఒకటే రీజన్ మీకు చెప్పాను కదా, చక్కగా మీరైతే వేపపిండిని అయితే యూజ్ చేసి అయితే చాలా చక్కగా ఇది జల్లేసుకుంటే మనకైతే మొక్కకైతే అది క్లియర్ అయిపోతుందండి. అదొకటే ఫస్ట్ రీజను. సెకండ్ రీజన్ వచ్చేసి అయితే సేమ్ ఇదే మాదిరిగా కూడా మాకు కూడా ఒక మందార మొక్కకైతే ఇలాగే అయ్యిందండి. సో దానికైతే నేనైతే ఇదే టిప్ యూజ్ చేశానండి, వేపపిండిని అయితే యూజ్ చేశాను నేనైతే. మొక్క కూడా చాలా మంచి రిజల్ట్ అయితే రావడమే జరిగింది. దానికి కూడా మీకు చూపిస్తాను రిజల్ట్ అయిన తర్వాత మొక్క ఎలా ఉందో. అయితే ఒకటండి, ఈ ఫంగస్ ఒకటి క్లియర్ చేయడం అయితే కాదు, అదేవిధంగా ప్లాంటింగ్ అనేది మనమైతే నోట్స్ కటింగ్ అనేది చాలా ఇచ్చుకోవాలండి. నేను ప్రతి వీడియోలో కూడా మర్చిపోకుండా నేనైతే చెప్తూ ఉన్నానండి, ప్రతి మొక్కకి కూడా ఎప్పుడు కూడా మీరైతే కటింగ్స్ ఇచ్చుకోవాలండి. నోట్స్ కటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. మొక్క మీకు మంచిగా గ్రోత్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ కటింగ్ అనేది చాలా ఇవ్వాలండి ఫస్ట్. అది ఫస్ట్ రీజన్ అండి. ఫస్ట్ మీరైతే నోట్ కటింగ్ అయితే ఇవ్వండి. అలా ఇస్తే మీ మొక్క ఒక లెక్కలోనే ఉంటుందండి. మీకు నేను చేసిన అది చూపిస్తాను ఒకసారి. నేను సేమ్ ఇదే మాదిరిగా మా మొక్క కూడా అయ్యింది. నేను కటింగ్ చేసి వేపపిండి వేసాను, మొక్క అంతా కూడా మంచిగా గ్రోత్ అయింది. చాలా చిగుర్లు కూడా వచ్చి మంచిగా పువ్వులు కాస్తుంది. ఇప్పుడు మొగ్గలతో కూడా ఉన్నది. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. నేను ఆ మొక్కకే వేపపిండి అదేవిధంగా ఆ నోట్స్ కటింగ్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఒక 20 డేస్ తర్వాత మనకైతే మొక్కకైతే చాలా చక్కగా చిగుర్లు వచ్చి మనకైతే మొగ్గలు వచ్చి ఈ రకంగా పువ్వులు అయితే రావడమే జరిగిందండి. ప్రజెంట్ ఇదైతే మొగ్గలతో ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్వయంగా మనమే అలాగా కటింగ్ చేసి అది కొంచెం ఇంప్రూవ్ అవుతే ఆ హ్యాపీనెస్ చాలా వేరేగా ఉంటుందండి. అంటే మీరు క్వశ్చన్ అడగడం కూడా చాలా బాగుంది. సేమ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా మీరైతే క్వశ్చన్ అడిగారు. నేను అందు గురించి ప్రత్యేకంగా మీ గురించి అయితే వీడియో షూట్ చేయడమే జరిగింది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లాంటింగ్ గురించి నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి వీడియో కిందని. ఏ వీడియోకైనా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే పక్కా నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరు కామెంట్ చేయడమే లేటు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే గార్డెన్ గురించి ఎవ్వరు చెప్పని ట్రిక్స్ కూడా నేనైతే చెప్పడమే జరుగుతుంది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి.
అది ఏంటంటే నేనైతే కొంచెం చూపిస్తాను అన్నీ కూడా. అంటే చాలామంది గార్డెన్‌లో జరిగినటువంటి ఎవరు కూడా ట్రిక్స్ అయితే చూపించరు అవి. అంటే అంటుకట్టి ఉంటాయి కదా సీక్రెట్స్ కొన్ని అవన్నీ టేపింగ్‌తో. మొత్తం అవన్నీ కూడా నేనైతే కొంచెం ఓపెన్‌గా అందరికైతే చెప్పడమే జరుగుతది ఇన్ఫర్మేషన్ అయితే. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎవరు కూడా అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియోతోని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారో, అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. స్వర్ణక ఏమో పేరేంటో నాకు గుర్తయితే లేదు. తనైతే కామెంట్ చేయడమే జరిగింది. మా మందార మొక్క అయితే పెద్దదిగా ఉంది, కానీ ఆకులైతే లైట్‌గా అక్కడక్కడ ఉన్నాయి. కానీ పువ్వులు కాయట్లేదని, చిగురులు రావట్లేదు సరిగ్గా అని కామెంట్ చేశారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా వీడియో అయితే చేయడమే జరిగింది. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా మర్చిపోకుండా మొక్క కామెంట్ చేయండి. నేనైతే రెడీగా ఉంటాను. సో అదేవిధంగా మర్చిపోకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూసుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఇవాల్టి టాపిక్ అయితే ఇది అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అడుగుతున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా నేనైతే పక్కాగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియో కూడా షూట్ చేసి అయితే నేనైతే పోస్ట్ చేయడమే జరుగుతుంది. సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేనే మీ బాబు డీపీడీ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.